ప్రతిసారి తుమ్ములు, దురద, దద్దుర్లు వంటి అలెర్జీలతో బాధపడుతున్నారా? అలెర్జీ లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. నమస్తే, నేను డాక్టర్ ప్రత్యూష మద్దాలి, ఈఎన్టీ సర్జన్ అండ్ అలర్జీ స్పెషలిస్ట్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. సాధారణంగా అలర్జీ అనేది డస్ట్ మైట్స్ నుంచి వస్తుంది. ఈ డస్ట్ మైట్స్ అనేవి మన అందరి ఇళ్లలో పరుపుల్లో ఉంటాయి. నైట్ అంతా మనం బెడ్స్లో పడుకోవడం మూలాన మార్నింగ్ లేచేటప్పటికి మన ఇమ్యూన్ సిస్టమ్ మీద లోడ్ ఎక్కువయ్యి తుమ్ములు రావడం, దురద పుట్టడం, నీరు కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మన బెడ్షీట్స్ని, పిల్లో కవర్స్ని ఎప్పుడూ కాటన్తో ఉండేలాగా చూసుకోవటం, అలానే వాటిని రెగ్యులర్గా వేడి నీళ్ళలో ఉతకటం, అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా ఈ పరుపుని ఎండకి ఎక్స్పోజ్ చేయటం లాంటివి చేయాలి. అలానే ఏసీల్లోనూ, ఎయిర్ కూలర్స్లోనూ ఉండే ఫిల్టర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. మస్కిటో కాయిల్స్, అగర్బత్తీస్, ధూప్ స్టిక్స్ లాంటి ఇరిటెంట్స్ని ఇంట్లో వాడకుండా చూసుకోవాలి. ఇటువంటి ప్రికాషన్స్ కనుక మీరు పాటిస్తే మీ అలర్జీస్ని చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు. అలర్జీతో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.